జగన్మోహన్ రెడ్డి ఎక్స్లో పోస్ట్ చేస్తూ చంద్రబాబు నాయుడు మహిళలు మోసం చేశాడు అది ఇదని మాట్లాడుతారు. దాని మీద మీరేమంటారు? చంద్రబాబు నాయుడు గారు మహిళలను మోసం చేయటం ఏంటండి? మహిళలకి విలువ తెచ్చేదే చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు ఏం మోసం చేస్తున్నాడండి? ఏది చేసిన జగన్మోహన్ రెడ్డే చేశాడు. బస్ ఫ్రీగా ఇచ్చాడు. మేము ఎక్కడికి వెళ్ళాలని హ్యాపీగా వెళ్ళిపోతున్నాం. కూరగాయల మార్కెట్కి కానీ ఎక్కడికైనా వెళ్ళి తెచ్చుకుంటున్నాం మేము. ఇప్పటి నుంచే కాదు, ముందు నుంచి కూడా మహిళల్ని గౌరవించాలన్నా, డ్వాక్రా సంఘాలు పెట్టాలన్నా, దీపం పథకం ఇవ్వాలన్నా, మహిళలకి ఒక విలువ సమాజంలో తీసుకురావాలన్నా, ఒక ఆర్థిక సాధికారత మహిళలకి కలగాలన్నా ఏం జరిగినా చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్లోనే జరిగినాయి. మొన్నటికి వినాయక చవితి రోజు చూడండి, భారతీయనేమో చర్చికి పంపాడు, ఈయనేమో వినాయక పూజ చేశాడు. అంటే తన మనసు సరిగా లేదు. తనకి మెంటల్ హాస్పిటల్ చూపెడితే కనుక రాష్ట్రం బాగుపడిద్ది. జగన్ అనేవాడిని తరిమి కొడితే మేము అందరం బాగుంటాం. ఒక ఉపద్రవం నుంచి తప్పించుకున్న బాధితులు ఎంత హ్యాపీగా ఉంటారో అలా ఉన్నారు. వైసీపీ గవర్నమెంట్ వెళ్ళిపోయి కూటమి ప్రభుత్వం వచ్చాక జనం మోసం చేసేది ఏమీ లేదమ్మా. అన్నీ మోసం చేసి వాళ్ళ రాష్ట్రం దివాళా తీసి ఇక్కడ పెట్టింది జగన్మోహన్ రెడ్డి. రియాలిటీలో ఉండుంటే 151 11 అయ్యేది కాదు కదా. ఆయన రియాలిటీలో లేడనే కదా మేము ఓట్లు వేయింది.